హలో గైస్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రూపారాం వ్లాగ్స్. రీసెంట్‌గా మా ఆఫీస్‌లో సంక్రాంతి సంబరాలు ఈవెంట్ అని చెప్పి ఒకటైతే ప్లాన్ చేశారు. సో, ఇదొచ్చేసి 2 డేస్‌లో అయితే సెలబ్రేట్ చేస్తారు. సో, ఈ 2 డేస్ ఈవెంట్‌ని కూడా నేను ఒక చిన్న వ్లాగ్ లాగా తీసి మీకు కూడా చూపిద్దాం అనుకున్నాను. సో, అందుకని చెప్పి ఈ వీడియో అయితే షూట్ చేశాను. నార్మల్‌గా ఇలాంటి ఈవెంట్స్ అన్నీ యాక్చువల్‌గా పండగ రోజు జరిపితే చాలా బావుంటాయి. బట్ ఆ టైంలో మోస్ట్‌లీ అందరూ కూడా లీవ్‌లో ఉంటారనమాట. అయితే లీవ్‌లో ఉంటారు. లేదంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే చేస్తారు. సో, అందుకే ముందుగా అయితే ప్లాన్ చేస్తారు. నార్మల్ డేస్‌లో అటెండెన్స్ ఎలా ఉన్నా కూడా ఇలాంటి ఈవెంట్స్ ఉన్నప్పుడు మాత్రం అటెండెన్స్ అనేది చాలా బావుంటుంది. మోస్ట్‌లీ అందరు కొలీగ్స్ అయితే వస్తారు. ఎంప్లాయీస్ అందరూ కూడా మోస్ట్‌లీ రావడానికే ట్రై చేస్తారు. ఎందుకంటే ఈవెంట్స్ అనేవి చాలా మంచిగా సెలబ్రేట్ చేస్తారనమాట. డైలీ 9-5 జాబ్ చేసే వాళ్ళకైతే ఇలాంటి ఈవెంట్స్ అనేవి కూడా చాలా మంచి స్ట్రెస్ రిలీఫ్‌లా అయితే ఉంటాయి. ఇలాంటి ఈవెంట్స్ అన్ని ఓన్లీ మా ఆఫీస్‌లోనే కాదు, మోస్ట్‌లీ ప్రతి కార్పొరేట్ కంపెనీ కూడా ఇలాంటి ఈవెంట్స్‌ని అయితే సెలబ్రేట్ చేస్తారు. దట్ టూ ఇంకా మా ఆఫీస్ అంటే ఇన్ఫోసిస్‌లో అయితే ఇంకా మంచిగా సెలబ్రేట్ చేస్తారనమాట. సంక్రాంతి సంబరాలు ఈవెంట్ అయితే చాలా మంచిగా ప్లాన్ చేశారు. నేను ఇన్ఫోసిస్‌కి స్విచ్ అయ్యాకైతే ఫస్ట్ ఈవెంట్ అనమాట. అందుకే నాకు చాలా ఎక్సైటింగ్‌గా అనిపించింది ఈ సంక్రాంతి ఈవెంటు. సంక్రాంతి ఈవెంట్ కాబట్టి అందరూ అయితే మంచిగా ట్రెడిషనల్ వైబ్‌లో అయితే వచ్చారు. బాయ్స్, గర్ల్స్ అందరూ కూడా ట్రెడిషనల్ అటైర్‌లో వచ్చారు. చాలా కలర్‌ఫుల్‌గా ఉంది. అండ్ ఈ డెకరేషన్ కూడా చాలా మంచిగా అరేంజ్ చేశారు. సంక్రాంతి థీమ్‌కి తగ్గట్టు ఫోటో బూత్స్ అవన్నీ కూడా అరేంజ్ చేశారనమాట. చాలా మంచిగా అనిపించింది. ఇంకా అందరూ ట్రెడిషనల్ అటైర్‌లో వచ్చారు కాబట్టి ఇంకా ఫోటో బూత్స్ దగ్గర అయితే మంచిగా పిక్చర్స్ అండ్ వీడియోస్ అయితే తీసుకున్నారు. అసలు ఒకరైపోయిన తర్వాత ఒకరు, ఒకరైపోయిన తర్వాత ఒకరు మంచిగా లైన్ కట్టి ఇంక అలా అయితే తీసుకున్నారనమాట. అందరూ మంచిగా పిక్చర్స్, వీడియోస్ అన్నీ తీసుకున్నారు. ఇంకా మేము కూడా వెళ్ళగానే మంచిగా పిక్చర్స్, వీడియోస్ అన్నీ దిగేసామనమాట. నేను చెప్పాను కదా! ఈ ఈవెంట్ అనేది 2 డేస్‌లో ప్లాన్ చేశారని చెప్పి. ఫస్ట్ డే వచ్చేసి భోగి ఫైర్ అండ్ కొన్ని గేమ్స్ అయితే కండక్ట్ చేశారు. గేమ్స్ వచ్చేసి డంప్ షరాడ్స్, ఇంకా మ్యూజికల్ చైర్స్ అండ్ ఒక టీమ్ గేమ్ అయితే కండక్ట్ చేశారనమాట. మేమొచ్చేసి ఫస్ట్ డంప్ షరాడ్స్‌లో పార్టిసిపేట్ చేశాము. బట్ అందులో అయితే విన్ అవ్వలేదు. వేరే టీమ్ వాళ్ళు విన్ అయ్యారు. నెక్స్ట్ వచ్చేసి ఇలా ఒక టీమ్ గేమ్ అయితే ప్లాన్ చేశారనమాట. ఈ గేమ్‌లో అయితే మేము విన్ అయ్యాము. ఫస్ట్ వచ్చేసి 2 టీమ్స్‌కైతే ప్లాన్ చేశారు. నెక్స్ట్ ఇంకో 2 టీమ్స్‌కి పెట్టారు. ఈ 2 టీమ్స్‌లో గెలిచిన వాళ్ళకి మళ్ళీ పెట్టారనమాట. గేమ్ ఏంటంటే ఇక్కడ 2 హ్యాండ్స్‌కి వచ్చేసి గ్లాసెస్ అనేది కవర్ చేసుకొని కింద టేబుల్ పైన ఉన్న చాక్లెట్స్‌ని అయితే అందులో వేయాలనమాట. చాలా ఫన్ గేమ్ అనమాట. ఒక టీమ్‌కొచ్చేసి 5 మెంబర్స్‌ని అయితే పెట్టారు. చాలా ఫన్నీగా ఉంది గేమ్ అయితే. చాలా ఎక్సైట్‌మెంట్ కూడా ఉంది ఇంకా గేమ్. నేను నా మెటర్నిటీ ఫినిష్ చేసుకొని మళ్ళీ ఇప్పుడే ఆఫీస్‌కి వెళ్ళడం అనమాట. ఇంకా నేను ఆఫీస్‌కి వెళ్ళడం, ఈవెంట్ కూడా జరగడం, ఇంకా నాకు ఎక్సైట్‌మెంట్ అయితే మామూలుగా లేదు. నా ఎక్సైట్‌మెంట్‌తో అయితే ఇంకా నేను అన్ని గేమ్స్‌లోనూ పార్టిసిపేట్ చేసేసాను. ఒక గేమ్ కూడా విన్ అయిపోయామనమాట. సో, ఇదే గేమ్ మేము విన్ అయింది. ఇంకా నార్మల్‌గా స్కూల్ అయినా, కాలేజ్ అయినా, ఆఖరికి ఆఫీస్‌లో అయినా కూడా ఫ్రెండ్స్ లేకపోతే అసలు ఏ ఈవెంట్‌లో పార్టిసిపేట్ చేసినా, ఏ గేమ్ ఆడినా కూడా ఫన్ అయితే ఉండదు. ఇక్కడ నాకైతే మా ఫ్రెండ్ తేజు వల్ల వాళ్ళ ఫ్రెండ్స్ కూడా మ్యూచువల్ ఫ్రెండ్స్ లాగా ఫ్రెండ్స్ అయిపోయారనమాట. చాలా మంచిగా మేము అన్ని గేమ్స్‌లో పార్టిసిపేట్ చేసి చాలా మంచిగా ఎంజాయ్ చేశాము. ఇంకా ఈరోజు మా ఆఫీస్‌లో జరిగిన ఫన్ గేమ్స్ కానీ, ఈవెంట్స్ కానీ ఎందులోనైనా కూడా వుమెన్స్‌ని అయితే చాలా మంచిగా ఎంకరేజ్ చేశారు. హెచ్ఆర్స్ కానీ, మేనేజర్స్ కానీ, అక్కడున్న ఎంప్లాయీస్ అందరూ కూడా చాలా మంచిగా ఎంకరేజ్ చేశారు. ఇంక ఈ గేమ్ ఫినిష్ అయిపోయాక మ్యూజికల్ చైర్స్ అయితే కండక్ట్ చేశారు. ఇక్కడ కూడా గర్ల్స్‌కి సెపరేట్‌గా, బాయ్స్‌కి సెపరేట్‌గా అయితే కండక్ట్ చేశారు. ఇంకా గర్ల్స్‌కి కండక్ట్ చేసినప్పుడు నేను కూడా పార్టిసిపేట్ చేశాను. బట్ ఫైనల్ వరకు అయితే ఉండలేదు. ముందుగానే ఔట్ అయిపోయి బయటకొచ్చేసామనమాట. నెక్స్ట్ అయితే బాయ్స్‌కి కూడా కండక్ట్ చేశారు. బాయ్స్‌కి కండక్ట్ చేసిన గేమ్‌లో అయితే శ్రీరామ్ కూడా పార్టిసిపేట్ చేశాడు. మేమెలానో ఫస్ట్‌లోనే ఔట్ అయిపోయాం. శ్రీరామ్ అయినా లాస్ట్ వరకు ఉంటాడేమో అనుకున్నాం. బట్ శ్రీరామ్ కూడా మధ్యలోనే ఔట్ అయిపోయి వచ్చాడనమాట. ఇక్కడ ఫాల్ట్ ఏంటంటే మ్యూజిక్ వచ్చేసి చాలా తక్కువ సౌండ్‌తో పెట్టారు. మ్యూజిక్ అనేది అంత బాలేదనమాట. ఇంకా క్రౌడ్ కూడా మంచిగా ఎంకరేజ్ చేయడం వల్ల మ్యూజిక్ అనేది వినిపించేది కాదు. సో, ఆ కన్‌ఫ్యూజన్‌తో అయితే ఇంకా అలా అయిపోయింది. ఇంకా ఈ గేమ్ కూడా ఫినిష్ అయిపోయాక ఇంకా గేమ్స్ కూడా ఫినిష్ అయిపోయినా కూడా ఇక్కడ ఫోటో బూత్స్ దగ్గరైతే ఫోటోస్ మాత్రం అందరూ తీసుకుంటూనే ఉన్నారు మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు. సో, ఇంకా డే 1 అయితే ఇలా ఫినిష్ అయింది. చెప్పాను కదా! 2 డేస్‌లో ఈవెంట్ అనేది ప్లాన్ చేశారని చెప్పి. డే 1 అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది. డే 2లో అయితే మాకు రంగోలీ, పాట్ పెయింటింగ్, కైట్స్ ఇవన్నీ కూడా ప్లాన్ చేశారు. సో, అవన్నీ అయితే నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. సో, ఇప్పుడైతే ఇంటికెళ్ళిపోతున్నాను. సో, ఇలాంటి వీడియోస్ కోసం అయితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి గైస్.